హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ వచ్చేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలాసార్లు ఆయన స్పీచ్ల్లో సనాతన ధర్మం అని చెప్పి చాలాసార్లు అయితే మెన్షన్ చేశారు. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు దీనికోసం ఏం తెలుసో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కా ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు కనుక మా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, సనాతన ధర్మం ఇది రెండు సాంస్కృతిక పదాల కలయికే ఈ సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వతమైనది అర్థం, అలాగే ధర్మం అంటే జీవన విధానం. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన విధానం అనే అర్థం అనమాట. అసలు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో కానీ అసలు ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. ఇలాంటి వేదాల్లో కూడా దీనికోసం అయితే ప్రస్తావన అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ సమయంలో అయితే మొదటిసారి దీనికోసం అర్జునుడు అయితే మాట్లాడాడు. ఆ తర్వాత ఇది చాలా పాపులర్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం వచ్చేసి శాంతికి పెద్దపీట వేస్తూ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మొత్తం 8 భాగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు తప్పకుండా ఈ 8ని పాటిస్తారు ఫ్రెండ్స్. అందరం అనుకునేటట్టు హైందవ ధర్మం, సనాతన ధర్మం రెండు వేరు అయితే కాదు ఫ్రెండ్స్. హైందవ ధర్మం, సనాతన ధర్మం రెండు కూడా కవల పిల్లలు లాంటివి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కాకపోతే హైందవ ధర్మం వచ్చేసి కాలానికి అనుగుణంగా మారుతూ అయితే ఉంటుంది, కానీ మన సనాతన ధర్మం వచ్చి మారదని అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఈ సనాతన ధర్మం అనేది ఎక్కువగా మంచితనంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అయితే ఉంటుంది. అలాగే వేదాలు ఎంత ప్రాచీనమైనవో మన సనాతన ధర్మం కూడా అంత ప్రాచీనమైన అయితే దీనికోసం చెప్తారు ఫ్రెండ్స్. ఈ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీ విధులను నెరవేర్చడం, అలాగే ధర్మబద్ధంగా నడుచుకోవాలని చెప్పేసి, ఇలా ధర్మంగా ఉండాలని చెప్పేసి ఈ సనాతన ధర్మం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఈ సనాతన ధర్మం వచ్చేసి ప్రకృతిని గౌరవించాలని, అలాగే అన్ని జీవులను వాటి రూపాలను గౌరవించాలని చెప్పేసి ముఖ్యంగా అయితే ఈ సనాతన ధర్మంలో అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా ఈ యొక్క సనాతన ధర్మం కోసం అయితే కొన్ని విషయాలు అయితే. మీకు దీనికోసం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఇంకొక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.